హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా అందరు బాగుండాలని కోరుకుంటున్నా. ఓకే, ఈరోజు అయితే బ్లాగ్ వచ్చేసి ఇది గురువారం రోజుదేనండి. మార్నింగ్ బ్లాగ్ ఇది. ఇంకా మార్నింగే లేసి ఇంటి ముందంతా కడిగేసి ఇంకా గడపనైతే నిండుగా పసుపు కుంకుమ బియ్య పిండితో అయితే ఇట్లా నిండుగా అలంకరణ చేసుకున్నా. గడపకు అటు ఇటు కూడా ఇట్లా తామర పూలతో అయితే ముగ్గులు అయితే వేసుకున్నానండి. ఇంకా ఈరోజు మార్గశిర మాసంలో వచ్చే రెండో గురువారం అండి ఈరోజు అయితే. ఇంకా మనం మామూలుగా శ్రావణ మాసంలో శుక్రవారాలను ఎంత విశిష్టంగా పూజ చేసుకుంటామో ఇప్పుడు మార్గశిర మాసంలో కూడా గురువారంకు కూడా అంత విశిష్టత అయితే ఉంటుందండి. ఇంకా ఈరోజైతే మార్నింగ్ ఇంటి ముందనైతే ఇట్లా పద్మం ముగ్గు అయితే కంపల్సరిగా వేసుకోవాలండి గురువారం రోజు. ఇంకా తులసమ్మ ముందు ఉసిరి చెట్టు ముందు కూడా నేనైతే ఇట్లా నిండుగా ముగ్గులతో అయితే అలంకరణ చేసుకున్నా. ఇంకా ఇప్పుడు మార్గశిర మాసంలో లక్ష్మీదేవి అయితే భూలోకంలోనే సంచరిస్తుందని అయితే పండితులు చెప్తూ ఉంటారు. మనం కూడా ప్రతి గుమ్మం ముందు ఇట్లా పద్మం ముగ్గులు నిండుగా ముగ్గులతోటి ఇట్లా అలంకరణ చేసుకుంటే ఇంకా అమ్మవారికి కూడా చాలా సంతోషం కూడా అవుతుంది కదా. ఇట్లా నేనైతే గడపను అలంకరణ చేసి పువ్వులతోటి కూడా నిండుగా అలంకరణ చేసుకున్నా. కొన్ని గులాబీలు చక్ర మల్లెపూలతోటి. ఇంకా ఈరోజు ప్రసాదం చేసుకుంటా కాబట్టి నేను ఇంకా గ్యాస్ స్టవ్ కూడా కడిగేసి ఇంకా ఇప్పుడే మార్నింగే కడిగిండండి గ్యాస్ స్టవ్ అయితే. ఎప్పుడైతే నిండుగా బొట్టుతోటి కూడా అలంకరణ అయితే చేస్తానండి గ్యాస్ పొయ్యిని కూడా. ఇంకా మనం ప్రసాదం చేసుకునే రోజైతే ఇట్లా గ్యాస్ పొయ్యిని కూడా కడిగి ఇంకా నిండుగా బొట్టుతోటి అలంకరణ చేస్తేనే మనకు కూడా ఇట్లా మనం ప్రసాదం చేసుకోవడానికి కూడా మంచిగా అనిపిస్తుందండి. ఇట్లా మనం ఏదన్నా నాన్ వెజ్ అలాంటివి ఏమన్నా వండినా కూడా ఇట్లా గ్యాస్ గడవకుండా మనం ప్రసాదం చేయం కదా. ఇంకా నేను గురువారం కానీ సోమవారం కానీ కంపల్సరీగానైతే స్టవ్ అనేది అయితే కడుగుతాం మామూలుగా. ఇంకేదైనా ప్రసాదాలు చేస్తామన్నప్పుడు అయితే కంపల్సరీగానైతే కడుగుతానండి. కడిగేసి ఇట్లా పసుపు కుంకుమతో అయితే నిండుగానైతే అలంకరణ అయితే చేయాలండి. ఇంకా కుంకుమ పసుపు ఇట్లా ఎక్కడ ఉంటుందో లక్ష్మీదేవి కూడా అక్కడ కొలువై ఉంటుందని కూడా మన పెద్దలు చెప్పిన మాట కదా. అందుకే మనం నిండుగా ఇట్లా అలంకరణలు చేయడానికే ఎక్కువనైతే నేనైతే ఇష్టపడతానండి. ఇట్లా గ్యాస్కి అయితే నిండుగానైతే బొట్టుతోటి అయితే అలంకరణ చేసుకున్నా. నేను ఇప్పుడు మార్గశిర మాసం కాకపోయినా ప్రతి గురువారం కూడా ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకుంటా. ఇట్లా ఇప్పుడైతే నేను ప్రసాదం చేసుకోవడానికైతే ఇంకా ఇవి గుమ్మడికాయ అండి, రాస గుమ్మడికాయతోటి ఈరోజైతే అమ్మవారికి ప్రసాదం చేస్తున్నా. అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం అండి ఈరోజు నేను చేసేది. ఇవైతే రాస గుమ్మడికాయదైతే చిన్నగా చిన్నగా మొత్తం ముక్కలు అయితే కట్ చేసిండండి. ఇదైతే ఎల్లో కలర్ ఉంటుంది. బూడి గుమ్మడికాయ అనేది ఏమో వైట్ కలర్లో ఉంటుంది. ఇదైతే రాస గుమ్మడికాయ అండి. దీంతో అయితే అమ్మవారికి ఇష్టమైన ప్రసాదం అయితే చేస్తాయి ఈరోజు. ఇంకా ఇవైతే ముక్కలన్నీ కొంచెం కడిగేస్తున్నానండి. అవంతా పైన తొక్క అయితే తీసేసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. కొంచెం కడిగేసి వాటర్ పంపేసి మళ్ళీ కడిగేసి అయితే పడతానండి. ఇది ఇంకా బోర్ వాటర్ అండి, మామూలు ట్యాప్ వాటర్ కాకుండా బోర్ వేసి వచ్చి ఇంకా పూజ చేయడానికి కూడా నేనైతే బోర్ వేసిన కాబట్టి ఇంకా ఇప్పుడు ప్రసాదం చేసుకోవడానికి కూడా పక్కన పెట్టినండి. మళ్ళీ వాటర్ పట్టేసి ఇంకా నేను గ్యాస్ స్టవ్ క్లీన్ చేసి ఇట్లా బొట్టు పెట్టిన తర్వాత ముందుగానైతే ఎప్పుడైనా పాలే నేనైతే వేడి చేస్తానండి ముందుగానైతే గ్యాస్ పొయ్యి మీద. ప్రతిరోజైనా అంతేనండి. ఇంకా అది కూడా చిన్న స్టవ్ మీదనే పాలు అనేది అయితే మనం ఇటు సైడే వేడి చేయాలి. ఎప్పుడైనా ఆగ్నేయం దిశ సైడు పాలు అనేది వేడి చేసుకోవాలండి. ఇంకా ప్రతిరోజు చేసే పని అదే నేను మార్నింగ్ ఎప్పుడైనా కూడా. ఇంకా తర్వాత నేను ఇటు సైడ్ అయితే గుమ్మడికాయ ముక్కలు అయితే ఫస్ట్ అయితే ఉడకబెడుతున్నానండి. ఇంకా తర్వాత కాళ్ళకు పసుపు పెట్టుకోవడానికి అయితే ఒక గిన్నెలో పసుపు అనేది అయితే కలుపుతున్నా. కానీ మనం కలిపిన పసుపునైతే అట్లా డైరెక్ట్ కాళ్ళకైతే వాడొద్దండి. ఇంకా మనం మంగళసూత్రాలకు చెంపలకు పెట్టుకున్నాకనే కాళ్ళకు అనేది పెట్టుకోవాలండి. ఎప్పుడైనా పసుపు అనేది మనం డైరెక్ట్ కాళ్ళకు పెట్టుకుంటే దోషం అనేది అయితే ఉంటుందండి. మనం అట్లా మంగళసూత్రాలకు ఇట్లా నుదుటికి వాడిన తర్వాతనే ఇట్లా మనం కాళ్ళకైతే పెట్టుకోవాలండి. ఇదైతే ఇంకా మాకు పెద్దలు చెప్పిన మాటేనండి. ఇంక ఈరోజు గురువారం కాబట్టి ఈశాన్యంలో కూడా నేను ఇట్లా ఈశాన్య కలశం కూడా ఏర్పాటు చేసుకుంటా. ఈశాన్యంలో ఇట్లా పద్మ ముగ్గు వేసుకొని నిండుగా పసుపు కుంకుమ బియ్య పిండితో అయితే ముగ్గులు వేసుకొని ఇంకా ఇట్లనైతే ఈశాన్య కలశం ఏర్పాటు చేసుకున్న తర్వాత
ఇంకా నిన్న ఈవినింగ్ అయితే కొన్ని పూలు తీసుకొచ్చిరండి పూజకని. ఇంకా అవి బయట కొన్ని కోసుకొచ్చిన పూలతోటైతే ఈరోజైతే నేను పూజ అయితే చేస్తానండి. ఇంకా నేను ఈ కాలుష్యం అవన్నీ ఇక్కడ పూలు అవన్నీ అరేంజ్ చేసేసరికి ఈరోజైతే అనుకోకుండానైతే స్టవ్ పైన పాలైతే పొంగేసినాయండి. ఇంకా మార్గశిర మాసంలో గురువారం రోజు అసలు ఎప్పుడు పాలు అనేది అయితే పొంగాయండి. ఈరోజు ఇంకా పొంగినందుకు ఇంకా సంతోషమే అనిపించిందండి. ఒక్కొక్కసారి అలా కూడా జరుగుతుందని. ఇంక ఇటు సైడ్ అయితే గుమ్మడికాయ ముక్కలు కూడా ఉడుకుతున్నాయండి. ఇంకా అవి బాగా ఉడికిన తర్వాత తొందరగానే అయిపోతుందండి ప్రసాదం అనేది అయితే. మామూలుగా ఉడికేసిన తర్వాత వాటర్ లేకుండా అయినాక అవి మొత్తం గరిటెతోటి ఇట్లా అంటుంటేనే మొత్తం మెత్తగానే అయితే అయిపోతాయి ఆ ముక్కలు అయితే. అప్పుడైతే కొంచెం కావాల్సినంతనైతే బెల్లం తీసుకోవాలండి. నేనైతే ఇందులో బెల్లమే వేస్తున్నా, చక్కెర కూడా వేసుకోవచ్చు కానీ ఎక్కువ బెల్లం వేయడానికే నేనైతే దీన్నైనా ఇష్టపడుతున్నానండి. చక్కెర కొంచెం అవాయిడ్ చేస్తాం కాబట్టి. ఇంకా బెల్లం అయితే ఇట్లా తురిమి పెట్టుకొని అది మొత్తం ఇట్లా గరిటెతో అంటేనే మొత్తం మెత్తగా అవుతూ ఉంటుందండి. కొంచెం అక్కడక్కడ కొంచెం గట్టిగా ఉన్నా కూడా ఏం పర్వాలేదండి. అవి మనం తింటుంటే అక్కడక్కడ తాకితే కూడా మంచి టేస్టే వస్తుందండి ఈ పాయసం అయితే. ఇది ఇంకా మనం రైస్ తోటి కూడా చేసుకోవచ్చండి ఈ ప్రసాదం అనేది అయితే. ఇంకా రైస్ అనేది ఊరికే ఎప్పటికీ చేసేదే కదా అని నేను ఈరోజు మాత్రం ఈ గుమ్మడికాయ ముక్కలు ఓన్లీ ఇట్లా ఉట్టి గుమ్మడికాయతోటే చేస్తున్నానండి ప్రసాదం అయితే. ఇంకా లక్ష్మీదేవికి ఇష్టమైన నైవేద్యం అండి ఇదైతే. ఇంకా ఇందులో పోయడానికని పాలైతే వేరే కాచుకుంటున్నా అండి. ఎందుకంటే వేడి చేసిన పాలే పోయాలి, మనం బెల్లం వేస్తాం కాబట్టి నార్మల్గా పచ్చిపాలు పోస్తే విరిగిపోయేట్టు ఉంటుంది కాబట్టి నార్మల్గా వేడి చేసుకొని అయితే పోయాలండి. అట్లా మొత్తం నీరు లేకుండా అయినాక నేను తురిమి పెట్టుకున్న బెల్లం అయితే ఇంకా ఇందులో గుమ్మడి ముక్కలు ఇది పేస్టులను అయితే వేస్తున్నానండి. ఇంకా మనం కావాల్సినంత వేసుకోవాలి. ఇంకా తీపిని బట్టి బెల్లం ఒక్కొక్కటి కొంచెం తక్కువ ఉంటుంది, కొన్ని ఎక్కువ ఉంటాయి కదా. ఇంకా దాన్ని చూసుకొని అయితే మనమైతే ఇట్లనైతే వేసుకోవాలి. కొంచెం బెల్లం వేసినాకనైతే కలరు చేంజ్ అయినట్టు అవుతుంది కానీ టేస్ట్ అయితే బాగుంటుందండి ఇదైతే. ఇంకా గుమ్మడికాయ ప్రసాదం అయితే ఇంట్లోనైతే అందరికి ఇష్టం అండి. మేము ఎప్పుడైనా ఇంకా ఈ గుమ్మడికాయ ప్రసాదం అనేది అయితే కంపల్సరీగా చేస్తాం మార్గశిర మాసంలో. ఇంక ఇప్పుడే కదా ఎక్కువ గుమ్మడికాయలు వస్తూ ఉంటాయి కాబట్టి ఇంక ఇప్పుడైతే కంపల్సరీగా చేస్తామండి మేము. ఇంకా కావాల్సినన్ని కొన్ని పాలు అయితే పోసినండి, చిక్కటి పాలే పోసి ఇంక ఇట్లా కలిపేసుకొని కొంచెం ఇంకా యాలకుల పొడి వేసిన. ఇంకా అదైతే క్లిప్పింగ్ అయితే మిస్ అయిందండి, యాలకుల పొడి కూడా వేసిన కొంచెం. ఇంక ఇట్లనైతే అయిపోయింది. ప్రసాదం చేసి పక్కన పెట్టుకుంటే పూజ ఎంతసేపు అయినా పర్వాలేదండి మనకి. ఇంకా నేనైతే ఇక్కడ పూజకని మొత్తం తీసి అన్నీ మళ్ళీ ప్రమిదలు అన్నీ క్లీన్ చేసుకొని అయితే దీపాలు అయితే వెలిగిస్తున్నానండి. నేను పూజకైతే ముందు దీపాలే వెలిగిస్తానండి ఎప్పుడైనా కూడా. దీపాలు వెలిగించిన తర్వాతనే పూలను అయితే అలంకరణ చేస్తాను. నేను ప్రతిరోజు కూడా అంతేనండి. ఇంకా దీపం వెలిగించినాకనే పూలు పెట్టాలంటారు కదా, అందుకే ముందైతే దీపాలు వెలిగించుకొని ఈరోజు లక్ష్మీదేవిని అయితే ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకున్నానండి. ఇంట్లో పూసిన శంకు పూలు, గులాబీ పూలు, ఇంకా మందారాలు పూసినాయండి. గులాబీలు చామంతులు అంటే బయట నుండి తీసుకొచ్చినాయి కానీ ఇంకా శంకు పూలు, చక్రం పూలు, మందార పూలు అయితే మా ఇంట్లో అండి. ఇంకా వైట్ చామంతులను, గులాబీ పూలు అయితే బయట నుండి తీసుకొచ్చినాయండి. ఈరోజు ఇంకా అమ్మవార్లను, స్వామి అమ్మవార్లందరినీ కూడా ఇట్లా నిండుగానైతే అలంకరణ చేసుకున్నానండి. ఇంకా అమ్మవారికి ఈరోజు లక్ష్మీ అమ్మవారికి అయితే కుబేర దీపాలు అయితే వెలిగించిన. ఇంకా అమ్మవారికి తాంబూలం కూడా పెట్టుకున్నానండి. గురువారం అంటే మనం శ్రావణ మాసంలో ఎంత విశేషంగా శుక్రవారం పూజలు చేసుకుంటామో ఇప్పుడు ఇంకా మార్గశిర మాసంలో కూడా లక్ష్మీదేవికి అంత నిండుగానైతే పూజలు చేసుకోవాలండి. నేను ఇంకా ఈ మాసం అంతా కూడా ఏం నాన్ వెజ్ తినకుండా మార్నింగ్ ఈవినింగ్ ఇట్లా దీపారాధన అయితే చేస్తానండి. ఇంకా అమ్మవారికి ఈరోజు అయితే నేను అష్టోత్తరం చేసుకుంటా కదా, అందుకే ఒక ప్లేట్లోనైతే 2 తమలపాకులు తీసుకొని ఒక కాయిన్ తీసుకున్నా అండి. రూపాయి కాయిన్ అయినా వెండి కాయిన్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడనైతే 1 రూపాయి కాయిన్ అయితే తీసుకొని పసుపు, కుంకుమ, అక్షంతలతోటి ఇంకొక పువ్వు కూడా పెట్టుకొని ఇంకా ఇక్కడనైతే అష్టోత్తరం చేసుకోవడానికి
రూపాయి కాయిన్స్ అయితే తీసుకున్నానండి. 108 ఉంటాయి ఇవి రూపాయి కాయిన్స్. ఇంకా ఇక్కడ లక్ష్మీదేవి అష్టోత్తరం చేసుకుంటున్నా. అమ్మవారికి ఇష్టమైన ప్రకృతియే నమః వికృతియే నమః అంటూ అష్టోత్తరం అయితే చదువుకుంటూను ఇక్కడ ఒక్కొక్క కాయిన్ అయితే వేస్తున్నానండి. ఒక్కొక్క నామానికి ఒక్కొక్క కాయిన్ వేస్తూ నేనైతే ఇట్లా పూజ చేసుకుంటున్నా అండి. ఒక్కొక్క వారం ఒక్కొక్కటి అయితే చేస్తానండి. నేను ఇంక ఈ వారం అయితే కాయిన్స్ తోటి చేసుకున్నా. ఇంకా ఫస్ట్ వారం అయితే నార్మల్గా పువ్వులతోటి అక్షంతలతోటి వేసుకున్నా, కానీ ఇంక ఈ వారం అయితే రూపాయి కాయిన్స్ తోటి చేస్తున్నా. ఇంకా లక్ష్మీదేవి అంటేనే ఇంకా కాయిన్స్కి ఇష్టం కదా అమ్మవారికి కూడా, అందుకే ఈ వారం అయితే కాయిన్స్ తోటి చేసుకుంటున్నా అండి. ఇంకా 108 నామాలు చెప్పుకుంటూ ఇట్లా అష్టోత్తరం చేసుకుంటే అమ్మవారికి కూడా ఎంత కాయిన్స్ సౌండ్ వస్తే అంత ఇష్టం అండి అమ్మవారికి కూడా. ఎప్పుడు మనం కాయిన్స్ తోటి చేసినా కూడా ఇట్లా సౌండ్స్ వచ్చేలాగానైతే వేసుకోవాలండి. ఇంక ఇందులో ఒక వెండి కాయిన్ కూడా ఉంటుంది 108 కాయిన్స్లలో, అందుకే ఇంకా వెండి కాయిన్ తోటి కూడా మనం పూజ చేసినట్టయితే అవుతుందండి. పూజ అంతా అయినాక మళ్ళీ అక్షంతలు పువ్వులు పెట్టుకొని అమ్మవారికి అయితే నమస్కారం చేసుకోవాలండి. ఇంకా అమ్మవారిని అయితే నిండుగా అలంకరణ చేసుకున్నా అండి. లక్ష్మీదేవిని అయితే మనం ఎంత నిండుగా అలంకరణ చేసుకొని ఎంత పూజించుకుంటే అంత మనకైతే ఇంట్లో అంత పాజిటివ్గానైతే అనిపిస్తుందండి. ఈరోజు ఇంకా చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక మందార పువ్వు అయితే రెడ్ పూసిందండి. ఇంకా నేను అనుకున్న ఈరోజు గురువారం అమ్మవారికి ఇష్టమైన మందార పువ్వు కూడా పూసింది. ఇంకా ఈరోజు ఇంకా పూజలో మనం మందార పువ్వు కూడా పెట్టుకోవచ్చు అని అనుకున్నా. ఇంకా అమ్మవారికి అయితే ఇట్లా శంకు పూలతోటి కూడా నిండుగా అలంకరణ చేసుకున్నా. లక్ష్మీదేవికి అయితే అలంకరణ అంటే చాలా ఇష్టం అండి. ఇంక ఇప్పుడు ఈ మాసం అంతా కూడా స్వామి అమ్మవార్లదే కదా మాసం. మార్గశిర మాసం అంటేనే ఇంకా వెంకటేశ్వర స్వామి అమ్మవారిదును వెంకటేశ్వర స్వామి వారిదేనండి ఈ మాసం అయితే. నేను ఇక్కడ పూజ అంతా అయిపోయాక అమ్మవారికి అన్నపూర్ణమ్మకైతే ప్రసాదం పెట్టుకొని లక్ష్మీదేవికి కూడా ప్రసాదం పెట్టుకొని ఇక్కడనైతే పచ్చకర్పూరంతో అయితే హారతి అయితే ఇస్తున్నానండి. ఇంకా అన్ని అమ్మవార్లకు అన్ని స్వామి అమ్మవార్లకు అందరికీ కూడా హారతి అయితే ఇచ్చుకొని చిన్నగానైతే హారతి పాట పాడుకుంటా. ఇంకా ఇంట్లో పూజ అయిపోయినాకనైతే నేను తులసమ్మ దగ్గరనైతే పూజ చేస్తానండి. మార్గశిర మాసంలో తులసి పూజ ఎంత చేసుకుంటే అంత సౌభాగ్యం అయితే ఉంటుందండి. ఇంక ఈరోజు ఇంతే బ్లాగ్ అండి. ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా కామెంట్స్ ఉంటే తెలియజేయండి. ఈరోజు అయితే చిన్నగానే మీకైతే ఈ వీడియో షేర్ చేస్తున్నా అండి. మార్గశిర మాసంలో 2వ లక్ష్మీ వారం పూజ. థ్యాంక్ యూ.